హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి. ప్రతి ఇంట్లో కూడా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటారు, సామాన్లన్నీ తోముకుంటారు. ఇదైతే రేక్ షెడ్ పైకెక్కి సన్ సైడ్ అంతా కూడా తుడిసేసి క్లీన్ చేసేద్దాం అనుకున్నామండి. కానీ వర్షంగా ఉంది కదా, జారిపోద్దని ముందైతే కిచెన్ అయితే క్లీన్ చేద్దామని సామాన్లు అయితే బల్లం మీద సామాన్లు అయితే తోమేద్దామని తీద్దామని ఇప్పుడైతే అనుకుంటున్నానండి. కిచెన్లో సామాన్లు అయితే ఈ రోజు కంప్లీట్ చేసేస్తాను. తర్వాత అయితే ఇంక ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు ఇంకా బోల్డ్ పని ఉంది. ఇప్పుడైతే స్టీల్ సామాన్లు తోముతాను. పైకి ఎక్కి అయితే తీస్తాను, చూపిస్తాను చూడండి. ఇంకా అన్ని కూడా దించేస్తానండి కిందకి. ఇంకా అన్ని తీసేసి అయితే మీకు చూపిస్తాను. ఇంకా సామాన్లన్నీ కూడా దించేసానండి కిందకి. ఇవన్నీ కూడా కిచెన్లో మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయి ఈరోజైతే కంప్లీట్ చేసేయాలి. ఇంకా తర్వాత అయితే ఆ గదిలో ఈ గదిలో కూడా చాలా సామాన్లు ఉన్నాయి. స్టీల్ సామాన్లు ఎక్కువ ఉంటాయండి మాకైతేని. అవతల గదిలో అవి అయితే ఒకరోజు చాలా టైం పడుతుంది. తర్వాత అయితే తోముదామని ముందైతే కిచెన్లో సామాన్లు అయితే కంప్లీట్ చేసేస్తున్నానండి. మొత్తం కూడా ఇవన్నీ బయటకు పట్టేసి ఇదైతే సామాన్లన్నీ కూడా పైప్ కాడేసి ఒక బకెట్ నీళ్ళు అయితే జల్లేసానండి. అట్లా బూజు అవన్నీ అంతా కూడా పోతుంది. మనం తోముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండి. అందుకే నీళ్ళు అయితే జల్లేసి అక్కడ పెట్టేసి బల్ల అయితే శుభ్రం చేస్తానండి. తర్వాత అయితేని ఇంకా చెత్త కొంచెం ఏదన్నా ఉంటే పోతుంది కదా, శుభ్రంగా చీపు పెట్టేసి పైన నుంచునేసుకుని ఎక్కాలండి. అదైతే వీడియో తీయలేదు. నుంచునేసుకుని ఎక్కి మొత్తం కూడా తుడిసేసి ఇంకా తర్వాత అయితే ఇంకా సామాన్లు అయితే తోముతున్నాను. తర్వాత అయితే బియ్యం పిండితో అయితే ముగ్గురాళ్ళు అయితే చేశానండి. చాలా బాగుంటుంది ముగ్గురాళ్ళు కూడా. నిజంగా పెయింటింగ్ వేసుకున్నట్టు అంత బాగుంటుందండి ముగ్గు అయితేని. ఇంకా శ్రావణ మాసంలో మనకి ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగుంటుంది కదా అని చేసేసానండి. ఇప్పుడు ఇంకా సామాన్లన్నీ తోమేసి నెక్స్ట్ అదే వస్తుంది చూడండి. ఇంకా సామాన్లన్నీ కూడా ఇలాగైతే తోమేసి ఇంకా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. నేనైతే ఇలాగా సామాన్లు తోమేస్తానండి. చెల్లి అయితే ఇంకా కడిగేసింది. ఇంకా చాలా ఈజీగా అయిపోయింది. ఇంక ఇత్తడి సామాన్లు అయితే తోమాలండి. తర్వాత పీతాంబరి పౌడర్ అయితే తెప్పించాలండి. అదైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మేము ఇత్తడి సామాన్లు తోమాలన్నా ఆ పౌడర్ వాడతామండి. చాలా ఈజీగా తెల్లగా మగ్గులా వచ్చేస్తాయి పీతాంబరి పౌడర్ వాడితేని. ఇంకా సామాన్లు అయితే కొన్ని కడిగిచ్చేసానండి. మా చెల్లి అయితే అరుగు మీద అయితే ఎండబెట్టేస్తుంది. ఇంకా చినుకులు కింద పడుతున్నాయండి. కింద వేసిన వేస్ట్ అని, మెట్ల మీద వేసినా కూడా ఇంకా తడిసిపోతాయని ఇంకా అరుగు మీద అయితే వేసేసామండి సామాన్లన్నీ కూడా. ఇంకా బియ్యం పెట్టి అయితే తోమేస్తున్నాను. ఇంకోండి సామాన్లన్నీ తోమేసి ఇంకా అరుగు మీద అయితే ఇలాగ ఎండబెట్టేసాము. ఇప్పుడైతే బియ్యం పిండితో ముగ్గురాళ్ళు అయితే చేస్తాను, చూపిస్తాను చూడండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి అయితే బియ్యం పిండితో ముగ్గురాళ్ళు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. మనం నేల మీద నానసొద్ద వేసిన గమ్ముని చెరిపోద్ది, చాకు పీస్ వేసిన చెరిపోద్దండి. ఇలా ముగ్గు పిండి ఇలా బియ్యం పిండితో ముగ్గురాళ్ళు చేసుకున్నాం అనుకోండి, ఇంకా పెయింటింగ్ వేసినట్టే ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. నైట్ అంతా బియ్యం అయితే ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టేసానండి. శుభ్రంగా వాష్ చేసేసాను. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుందాము. నీళ్ళు అసలు ఉండకూడదండి, ఒక చుక్క కూడా నీళ్ళు ఉండకూడదు. ఇప్పుడైతే నీళ్ళు ఉంచేస్తాను నేను. నీళ్ళు ఉంచేసి అసలు ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా మిక్సీలో వేస్తాను. మళ్ళీ చూపిస్తాను. లైట్ బాగా కనిపిస్తుంది. అసలు నీళ్ళు చుక్క లేకుండా వాష్ చేసి తీసేసుకున్నానండి. చాలా బాగా వస్తుంది. ఇంకా చూడండి, ఇలాగైతే అసలు వాటర్ ఉండకూడదు.
పట్టుంటే మళ్ళీ మెత్తగా అయిపోయి మనకి ముగ్గురాళ్ళు అయితే రావండి. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుందాము. ఇలా అయితే వాష్ చేసేసుకోవాలి. ఒక 2-3 సార్లు కడిగేసుకుంటే అస్సలు వాటర్ అయిపోకుండా మిక్సీ అయితే పట్టాలండి. ఇంకా వాటర్ వేయకూడదండి. ఇంక ఈ తడి ఉంటుంది కదా, బియ్యం తడి, ఆ తడితోనే ఆడుకోవాలి. లేట్ అయినా పర్వాలేదండి. ఇంకా నీళ్ళు చుక్క అయితే వేయకూడదు, మెత్తగా అయితే ఆడేసుకోవాలి. మిక్సీలో అయితే వేసేసానండి, చూపిస్తాను చూడండి. ఇలాగైతే గట్టిగా ఆడేసుకోవాలి. ఇప్పుడైతే బౌల్లో తీసుకుని ఇలాగైతే ఆడేయాలండి పిండి. ఇంకా పలసగా అయిపోతే మనకైతే ముగ్గురాళ్ళు అయితే రావండి. ఇలాగైతే ఉండాలి గట్టిగాని. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. కొంచెం మామూలుగా ఆ నీళ్ళు ఉంటాయి కదండి, బియ్యం తడిసిన నీళ్ళు, ఆ నీళ్ళతోనే మనకైతే ఇలాగ ఆడేసుకోవాలండి. తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకుని దాని మీద అయితే పెట్టుకోవాలి. ఇంకా చెమ్మైనా ఉంటే కాటన్ క్లాత్ తీసుకోవాలండి. చెమ్మైనా ఉంటే దానికి పట్టేస్తుంది. ఇంకోండి ఆ చెమ్మంతా కూడా లాగేస్తుంది చూడండి. కొంచెం అటు ఇటు తిప్పితే ఇంకా చెమ్మంతా కూడా దానికి పట్టేసి మనకి ఒక ముద్ద కింద వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం పల్లా తిప్పాలి. నేను చూపిస్తాను చూడండి. అలాగైతే ట్రై చేయండి. ఇంకా అలా తిప్పితే చెమ్మంతా పట్టేస్తుందండి దానికి, ఒక క్లాత్కి. నేను ఇంకా ముద్దలాగా రెడీ చేసుకున్నాను. ఇంకోండి ఇలాగ అయితే చేసుకున్నాను. ముద్దలాగైతే నాకైతే వచ్చేసిందండి. ఇంకోండి ఇలాగైతే చేస్తున్నాను బియ్యం పిండితో ముగ్గురాళ్ళు అయితేని. ఇప్పుడు ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చండి. కొంచెం ఎండన్నా కూడా ఆరిపోతాయి. నేనైతే ఎండలేదని ఫ్యాన్ కింద అయితే పెట్టానండి. ఇప్పుడు కొంచెం ఒక 2 గంటలకైతే బాగా ఆరిపోయినాయి. సుద్దల్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఉండల్లా చేసుకుని ఇలా నొక్కితే బాగా ప్రెస్ చేస్తే అలాగైతే వచ్చేస్తాయండి మనకి. మొత్తం అన్నీ కూడా చేసేసి అయితే చూపిస్తాను. ఇలాగైతే చేసేస్తున్నాను మొత్తం కూడా. ఇంకొండి ఇలాగైతే చేశాను. సుద్దుల్లాగా, చాక్ పీసుల్లాగా ఎంత కూడా చేసుకోవచ్చు. ఇలా నొక్కితే సరిపోతుంది. మరి గట్టిగా అన్నా కూడా మనకి అయితే అంటుకోదండి. ఇలాగ రాదు. కొంచెం ఇలాగ ఉంటేనే సరిపోతుంది. మొత్తం అన్నీ కూడా ఇలాగైతే చేసేసుకుంటానండి. ఇలా అయితే చేసేసుకున్నానండి. దీంతో అయితే ముగ్గేస్తే నిజంగా పెయింటింగ్లా ఉందండి. ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలాగైతే చేసేసుకున్నానండి. కొంచెం పేనగాల్లో అయితే ఆరబెట్టుకుంటే మనకి ఈజీగా ఆరిపోతాయి. మొత్తం ఈ ప్లేట్ అంతా వచ్చినాయండి నాకు. ఇంకా పేనగాల్లో అయితే పెట్టేశాను. మామూలుగా చాక్ పీస్ కింద 2 అయితే చేశానండి. కన్మాయన్నీ ఇలాగైతే చేసేసాను. ఇప్పుడైతే నేను ముగ్గైతే వేసి చూపిస్తానండి. ఎలా వచ్చిందో అనేది మీకైతే చూపిస్తాను. మిక్సీలో కొద్దిగా అయితే ఉందండి. నాకు అది తీసుకున్నాను. ఒక ముద్ద అయితే తీసుకుని కొంచెం బాగా మరీ పలచగా కాకూడదండి. కొంచెం సున్నంలా మనం ఎలా కలుపుకుంటాం పెయింటింగ్లో అలా ఉండాలి చిక్కగాని. అలా అయితే కలుపుకున్నానండి. ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. మనకి చేతితో వేస్తే లాగో అంత బాగా రాదండి. కాటన్ క్లాత్తో ముంచి బాగాని దానికి పట్టి ఇలా ముగ్గు వేస్తే చాలా బాగా వస్తుంది చూడండి. పెయింటింగ్ లాగా అసలు ఆరిపోయి అయితే చాలా బాగుందండి. పెయింటింగ్ లాగే ఉంది వేసినప్పుడు.
నేను మామూలుగా ఏదో ముగ్గేస్తానండి, సింపుల్గా మంచిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం పెయింటింగ్ ఎలా వేస్తామో అలాగే ఉందండి, నిజంగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది, పెయింటింగ్లా అనిపిస్తుంది. మేము ఎంత అలా వేసినా నాన్సొత్తు వేసినా అసలు ఉండలేదండి, అందుకే ఇలా ట్రై చేశాను నేను. నిజంగా చాలా బాగా వచ్చింది. అస్సలు మనం ఎక్కువ తొక్కుతాం కదండి, అటు ఇటు తిరుగుతాం కదా, మామూలుగా నాన్సొత్తు వేసినా కూడా మామూలుగా ముగ్గు పిండితో వేసినా అసలు ఉండదు. ఇలాగైతే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా రోజులు ఉందండి, మాకైతే చాలా రోజులు అని ఉంటుంది. ఇలా వేసుకుంటే పెయింటింగ్లా ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ముగ్గురాళ్ళు అయితే ఎనబెట్టాను కదండి, అవి కూడా చూపిస్తాను ఎలా వచ్చినాయో అనేది, ఎలా ఎక్కడ స్టోర్ చేసుకున్నాను. ఒక డబ్బాలు అయితే వేసుకోవచ్చండి, డబ్బాలు వేసుకుని మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు అయితే మనం ఇలాగ చేసుకుని సున్నంలాగా అయితే అదే పెయింటింగ్లా అయితే వేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా దాన్ని నానబెట్టామనుకోండి, మనకైతే రెడీ అయిపోతుంది. ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలాగైతే ముగ్గు అయితే పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ముగ్గు అయితే మామూలుగా ఈజీగా వేసాను, ఇంకా మంచిగా ముగ్గు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ముగ్గు అయితే ఇలా పెట్టేశానండి, చాలా నీట్గా వచ్చింది. ఇంకా మంచిగా డిజైన్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ముగ్గురు వాళ్ళు అయితే చేసేసాను కదండి, అవి కొంచెం ఎండిపోయినట్టున్నాయి. ఇంకో బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అయితే వేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా బాయ్ బాయ్. ఇంకా సాయంత్రానికి అయితే చికెన్ అయితే పట్టుకొచ్చారండి. ఇంకా బాయిలర్ మాసం చాలా రోజులు అవుతుంది బాయిలర్ తిని. ఎక్కువైతే మాకు పారనే తెస్తారండి, అదే మంచిది పారనే. ఇంక ఇప్పుడైతే మామూలుగా ఒకసారి అయితే పట్టుకొచ్చారు బాయిలర్ మాసం అయితేని. ఇంకా ముందుగా అయితే మ్యారినేట్ చేసేసుకుంటున్నానండి. ఇంకా కారం, అల్లం పేస్టు, పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా పెరుగు అయితే వేస్తున్నానండి. ఇలా పెరిగేసి మొత్తం కూడా ఇంకా కలిపేసి పక్కనైతే పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఆనియన్స్ మగ్గేలాగా మనకైతే ఇది బాగా రెడీ అయిపోతుంది. ఇలాగైతే మ్యాగ్నెట్ చేసేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గించేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు అయితే వేసానండి, దాంట్లో కొద్దిగా వేసాను, మళ్ళీ దీంట్లో వేస్తే ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోతాయి. ఇంకా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా ఇలా వేసుకుని కొంచెం సేపు అయితే మగ్గనిచ్చాను. ఇంకొంది ఇలా అయితే మగ్గనిచ్చాను. ఇంకా కొద్దిగా అయితే వాటర్ వేసానండి, ఎక్కువైతే వేయలేదు. ఇంకా బాయిలర్ మాసంలో ఎక్కువ వేసినా కూడా వేయకూడదండి, అలాగ ముక్క మెత్తగానే ఉంటుంది కాబట్టి తక్కువైతే వేసుకుంటే సరిపోద్ది. ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి, ఇంక తినేయాలి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ బాయ్.